హలో, హలో, హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అవర్ లాస్ట్ ఎపిసోడ్ ఆన్ కింగ్. అదే నా మంచి మిత్రుడు, స్నేహితుడు ప్రణవ్ వచ్చాడు. సో, ఆ పాడ్‌కాస్ట్ నాకెప్పుడు బోర్ కొట్టినప్పుడు నా పాడ్‌కాస్ట్ నేనే వినుకుంటా. అదసలు చెప్పుకోవడానికి అది సిగ్గుగా ఉంటదో లేదో నాకు నాకు తెలీదు గానీ, బట్ అప్పుడప్పుడు ఉంటది. బికాజ్ నేను పెద్దగా వినను. అంటే డైరెక్ట్‌గా ఏమైనా తప్పులుంటే పెద్దగా లైక్ ఎడిటింగ్ చేయము. అలాంటిది పెద్దగా యూ నో అంటే మేము ఎడిటింగ్ చేయము. మేము డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ మేము అలాగే పెడతాం. ఏమైనా తప్పులు జరిగితే ఏంటో అంటే అప్పుడప్పుడు కొంచెం ఆక్వర్డ్‌గా ఉంటది. బట్ ఐ థింక్ అది తప్ప నాకు నిజంగా పెద్దగా తెలీదు. సో, ఈ సోదని చెప్పుకుండగా మన సినిమాల నుండి రివ్యూ చేయడం బ్రేక్ తీసుకొని నాకు కూడా అప్పుడప్పుడు బోర్ కొడతది. బట్ ఐ థింక్ ఇందాకడ చెప్పినట్టు ఏ రివ్యూలో అయినా సరే, నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు కంటే యాక్చువల్లీ సినిమా రివ్యూ చేయడం కంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఆ డెవలప్‌మెంటల్ ఫ్యాక్ట్స్ అంటే సినిమా ఎట్లా కుదిరింది, ఎట్లా ఫార్మ్ అయింది, ఆ ఫిల్మింగ్, ఆ మేకింగ్ నాకైతే అది మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ యాక్చువల్లీ రివ్యూయింగ్ ఆ సినిమా నుండి. సో, డెఫినైట్‌లీ అది మేము కంటిన్యూ చేస్తాం. బట్ కొన్ని మేబీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఆర్ వేరే ఏదో ఒకటి తయారు చేయడానికి మేమది చేయబోతున్నాం. సో, ఇంకోటేంటంటే చాలామంది అనుకుంటారు గదా! పాడ్‌కాస్టింగ్ ఏం జరుగుతది? వీడు లైక్ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటున్నారంటే, పాడ్‌కాస్టింగ్ అనేది చాలా ఎఫర్ట్ ఉంటదండి. అంటే డెఫినైట్‌లీ నాట్ ఈజీ టు అంటే అంటే లైక్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఔట్ దేర్ ఇది ఇది చేయడం. సో, మన లిస్టనర్స్ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. బికాజ్ చాలా ఎఫర్ట్ పెడతాం ప్రతి ఎపిసోడ్‌కి. సో, ఐ జస్ట్ హోప్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరందరూ ఎంటర్‌టైన్ అవుతున్నారు. అండ్ ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ మీరందరూ ఇన్ఫార్మ్ అవుతున్నారు. అండ్ మీకేదో తెలియలేని విషయాలు పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌ల ద్వారా ఫ్యాక్ట్‌ల ద్వారా మీరు తెలుసుకుంటారనేదే నా ప్రయత్నం. సో, ఇదంతా చెప్పుకోకుండగా ఈరోజు ఎపిసోడ్ మన టాలీవుడ్‌లో నాకు ఆబ్వియస్లీ చాలా మందిష్టం. బట్ మోర్ దాన్ ఎనీథింగ్ బిహైండ్ ద సీన్స్ సినిమాల్లో పనిచేసిన వాళ్ళు లిటరల్లీ ఒక సినిమా తీయడానికి ఎవరైతే ఉన్నారో ఈ ఎపిసోడ్‌లో నా ఫేవరెట్ టెక్నీషియన్స్ అంటే ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అంటే మెయిన్ డిపార్ట్‌మెంట్‌లో మేము మాట్లాడుకుంటాం. దాని తర్వాత మాకిష్టమైన నిర్మాతల గురించి మేము మాట్లాడబోతాం. ఎందుకంటే మీ అందరికీ ఎట్లా ఉంటదో నాకు తెలీదు గానీ, ఇప్పుడు పలానా కొత్త సినిమా వస్తే ఏ తెలుగు సినిమా అయినా సరే, నేను ఫస్ట్ ఏం జేస్తానంటే పోస్టర్ జూసి, నేను డైరెక్టర్ పేరు జూస్తాను. దాని తర్వాత అంటే హీరో ఎవడైతే లైక్ ఆబ్వియస్‌లీ పెద్ద సినిమా అయితే హీరో చూడాల్సిన అవసరం లేదు. ఆ వెనకాల బిహైండ్ ద సీన్స్ ఎవరైతే పనిచేస్తారో టెక్నీషియన్స్ గానివ్వండి, అదే నేనెక్కువ జూస్తా. బికాజ్ ఓకే. నాకెవరైనా తెలుసా? నాకెవరైనా ఇష్టం ఉన్న వాళ్ళున్నారా? దాంట్లో అని చూడడానికి నేనది ప్రయత్నిస్తూ ఉంటాననమాట. సో, ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ బికాజ్ అప్పుడు నీకొక ఫీలొస్తది. ఓకే. సినిమా లుక్ ఎట్లా ఉండబోతుంది? దాని తర్వాత అంటే కెమెరా పరంగా లుక్ ఎట్లా ఉండబోతుంది? ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైన్, ఆ సినిమా లైక్ ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండబోతుంది? దాని తర్వాత మ్యూజిక్ అయితే ఆఫ్‌కోర్స్ చాలా మందికి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. దాని తర్వాత ఎడిటింగ్ చూస్తే ఓకే. మాకేమైనా తెలియని ఎడిటర్స్ ఉన్నారా? లేదా? అని చూసుకోవడానికి. దాని తర్వాత ఫైట్ మాస్టర్స్, దాని తర్వాత ఎవరైనా మిస్ అవుతున్నానా? డెఫినైట్‌లీ ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు. బట్ ఐ థింక్ అవే మెయిన్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టు ఫైట్ మాస్టర్స్ అండ్ దెన్ ఆబ్వియస్లీ సినిమాకి నిర్మాత. అసలు ఈ సినిమా ఎందుకు తీశారు? ఎవడు తీస్తున్నాడు? అనేది మేము చాలా పెట్టుకుంటాం అనమాట. సో, యాహ్! అంటే నాకెట్లా ఉంటదంటే, నాకు చాలా యాక్చువల్లీ అన్‌ఫెయిర్‌గా అనిపిస్తది. అన్‌ఫెయిర్ అంటే అన్యాయం గదా! సో, నాకు చాలా అన్యాయంగా అనిపిస్తది. ఏంటంటే, ఒక సినిమా హిట్ అయితే కేవలం ఒక 4 మంది లేకపోతే 5 మంది మొత్తం క్రెడిట్ నింపుతారు. ఒకటి హీరో, రెండోది హీరోయిన్, మూడోది డైరెక్టర్, నాలుగోది నిర్మాత, మూడోది మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళు తప్ప ఒక సినిమాకి ఎవరికైనా క్రెడిట్ వచ్చిందో లేదో ఎవ్వడంటే ఎవడికి రాదు. అండ్ నాకొక అభిప్రాయం ఉంటది. అభిప్రాయం అనేదే కాదు. బట్ నాకొక లైక్ థియరీ ఉంటది. సినిమాలో ఎవరైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నారంటే అది ఎడిటర్. వాళ్ళ జ వాళ్ళ జాబే సినిమా మొత్తం కత్తిరించేసి అది ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ చేయడానికి అంటే వాళ్ళంతా ఆ ఫుటేజ్ అంతా తీసుకొని వాళ్ళొక సర్టెన్ సెట్టింగ్‌లో పెట్టారు కదా! సో, ఆ కట్ల పరంగా లేకపోతే సినిమా ఫ్లో పరంగా ఎందుకంటే ఏ సినిమాకైనా ఫస్ట్ ఆడియన్సే ఎడిటర్. సో, ఎడిటర్ ఎడిటింగ్ రూమ్‌లో చూస్తాడు. చూసిన కొద్దీ ఈ సినిమా మంచిదా? యావరేజా? లేకపోతే రాడ్ దింపారా? అని ఎడిటర్ లైక్ ఆయనకు ముందే తెలుస్తది. బట్ సినిమా కంటెంట్ పరంగా ఏదున్నా సరే ఆయన పని ఆయన జేయాలి. ఆయన పని ఆయన జేయాలి.
అది మాత్రం పక్కా. సో, సినిమా పీకిందనుకో ఆయనేం చేయలేరు. ఎందుకంటే ఆయన ఒక కాంట్రాక్ట్ ఉంది. ఆయన సైన్ జేసిర్రు. ఈ సినిమాని నేను ఎడిట్ జేయాలి. దీని రిజల్ట్ ఏంటో నాకు పక్కన పెడితే. బట్ ఈ ఆహ్, యాక్చువల్లీ ఈ ఎపిసోడ్‌లో మేము మాట్లాడబోయే ఒక ఎడిటర్ రీసెంట్‌లీ నా ఫేవరెట్ ఎడిటర్ 'నవీన్ నూలి' గారు. 'నవీన్ నూలి' ఏం చెప్పారంటే ఒక ఇంటర్వ్యూలో, "యాక్చువల్లీ నువ్వు ఒక సినిమా పరంగా జూస్తే నువ్వు వరుసగా ఎడిట్ చేసిన సినిమాలు హిట్ అవ్వకపోతే ఒక ఎడిటర్‌గా నీకు అవకాశాలు రావడం అనేది చాలా, చాలా తగ్గిపోతాయి. సో, కంటెంట్ పరంగా అండ్ ఐ థింక్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసే ముందు, చూజ్ చేసుకునే ముందు చాలా అంటే చాలా ఉంటాయి. సో, అయన్నీ మనసులో పెట్టుకొని, లేకపోతే అయన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు ప్రాజెక్ట్‌లు సెలెక్ట్ చేయాలి. అండ్ దీనికి ముందు డెఫినైట్లీ టాక్ అబౌట్ ఇట్. ఎడిటింగ్ అండ్ వేరే స్టేజ్‌కొచ్చేసరికి. సో, ఫస్ట్ మీరు చాలామంది ఆలోచిస్తారు. మ్యూజిక్‌లో నాకెవరైతే ఇష్టం అంటే వరుసగా నాకందరు మ్యూజిక్ డైరెక్టర్లు ఇష్టం. బట్ అందరి గురించి మాట్లాడుకుంటూ పోతే రోజంతా ఇక్కడే ఉంటాం. సో, ఆబ్వియస్‌లీ నా ఫేవరెట్ అయితే ఆఫ్‌కోర్స్ 'మణిశర్మ' గారు. ఎందుకంటే నేను పెరిగే కొద్దీ, నేను వినే కొద్దీ ఎప్పుడైనా నా ప్లేలిస్ట్ ఫేవరెట్ తెలుగు సాంగ్స్ ఉన్నాయి. ఆ మొత్తం ప్లేలిస్ట్‌లో చూస్తే 75% ఆఫ్ ద సాంగ్స్ ఈజిలీ 'మణిశర్మ' గారు. 'మణిశర్మ' గారి గురించి చెప్పేది అసలు అవసరం లేదు. నువ్వు ఏ హీరో అయినా తీసుకో. ఎవ్వరైనా సరే చిన్న, పెద్ద లేకుండా అందరికి సూపర్ హిట్ అండ్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. దీనికి కారణం ఎందుకంటే నా టాప్ 10 ఆల్బమ్స్‌లో వరుస పెట్టి చూస్తే ఐ థింక్ ఔట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఆల్బమ్స్ ఒక 7-10 ఆఫ్ దెమ్ 7 ఔట్ ఆఫ్ 10 ఈజిలీ మణిశర్మ గారి ఆల్బమ్స్ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే నేను ఇప్పుడే చెప్పేస్తా. అంటే నాట్ ఇన్ ఎనీ స్పెసిఫిక్ ఆర్డర్ బట్ జస్ట్ నా టాప్ 10 ఆల్బమ్స్ చెప్తా. ఇట్ ఈస్ 'అతడు', 'పోకిరి', ఆహ్, 'ఇంద్ర', 'ఆరెంజ్', 'ఖుషి', 'జల్సా', 'ఒక్కడు' దాని తర్వాత ఇ ఇంకొన్ని డెఫినైట్‌లీ ఉంటాయి. నేను నే కలుసుందాంరా డెఫినైట్‌లీ. అండ్ దెన్ ఇంకోటి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటది. బట్ ఐ యామ్ బ్లాంకింగ్ ఆన్. బట్ తీరా చూస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ డెఫినైట్‌లీ మణిశర్మ గారి ఆల్బమ్స్. సో, అండ్ ఇంకోటి ఎవరైనా సరే వాళ్ళు 90స్ కిడ్ అయినా లేకపోతే జెన్‌జీ అయినా దాని తర్వాత వచ్చే ఏదో లఫుడ్ ఏదో ఏదో జనరేషన్ అయినా ఏదైనా సరే మణిశర్మ మ్యూజిక్ ఎవరైనా వింటే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చేది. అంటే ఆయన మ్యూజిక్ ఎట్లా ఉందంటే నువ్వు 2000 నువ్వు 2000లో విన్నా సరే, 2023లో విన్నా సరే ఇంకా ఫ్రెష్‌నెస్ ఉంటది. ఇంకా అదే ఊపులో ఉంటదనమాట. సో, దట్ ఈస్ వై డెఫినైట్‌లీ నా ఫేవరెట్ అయితే మణిశర్మ గారు. మ ఇప్ప ఇప్పుడు ఆయన కొత్త సినిమా వస్తుంది 'శాకుంతలం' విత్ సమంత అండ్ గుణశేఖర్. సో, ఆ సినిమా పాటలు ఈరోజు నేను కొత్తది విన్నాను. ఐ థింక్ 'ఏలేలో ఏలేలో' సూపర్, సూపర్ పాట. బట్ ఆ పాటకు కావాల్సినంత రికగ్నిషన్ రాదు. ఎందుకంటే అది లైక్ మాస్ కమర్షియల్ మ్యూజిక్ అంత గాదు. సో, దానికంత రీచ్ ఆర్ వ్యూస్ మేబీ ఉండకపోవచ్చు. బట్ నేనేం చేసినానంటే నేనెప్పుడు మంచి సంగీతానికి మంచి విలువిస్తాను. సో, టు ద టైమ్ అంటే 'శాకుంతలంలో' ఉండే పాటలన్నీ ఐయామ్ నాట్ జస్ట్ బయాస్డ్ బికాజ్ మణిశర్మ గారు మ్యూజిక్ తీశారు. ఇప్పటి వరకు ఆయన తీసిన పాటలు. ఇంకొక రాండమ్ సినిమా ఉంటది. చాలా మందికి తెలుసు. బట్ అట్ ద సేమ్ టైమ్ చాలా మందికి తెలీదు. 'శ్రీదేవి సోడా సెంటర్' దీంట్లో మన 'సుధీర్ బాబు' గారు ఉంటారు. 'సుధీర్ బాబు' గారి సినిమాల్లో ఈవెన్ ద సాంగ్స్ ఇన్ థాట్ మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు సినిమాకి. దానిలో ఒక పాటుంది. 'నాలో ఎన్నాళ్ళుగా' ఐ థింక్ సిరివెన్నెల గారు ఆ పాట రాశారు. సో, ఇట్ వాస్ ఎక్సలెంట్. సో, ఐ థరల్లీ ఎంజాయ్ దట్ సాంగ్ యాస్ వెల్. బట్ ఎప్పుడైనా, ఎక్కడైనా అండ్ రేపు నేను తీయబోయే తెలుగు సినిమా కూడా ఐ థింక్ చాలామంది అంటారు, "ఏంటి నువ్వు 'దేవిశ్రీ ప్రసాద్‌ని' ఎందుకు తీసుకోవట్లేదు? తమన్‌ని ఎందుకు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంటదండి. ఫార్మ్ ఈస్ టెంపరరీ, క్లాస్ ఈస్ పర్మనెంట్. దానికి కేర్ ఆఫ్ అడ్రెస్ మణిశర్మ గారు ఈజిలీ. సో, నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. అండ్ దెన్ ఆబ్వియస్‌లీ ఇవి చూజ్ చేసుకోకపోతే జనాలు నన్ను కొడతారు. బట్ నన్ను కొట్టడం గాదు. ఇట్స్ ఇట్స్ మోర్ లైక్ మనకి ఇన్‌ఫ్లూయెన్స్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లు కదా! దెన్ ఆబ్వియస్‌లీ 'దేవిశ్రీ ప్రసాద్' గారు. అండ్ దెన్ ఆఫ్టర్ థాట్ ఆఫ్‌కోర్స్ మన 'తమన్' గారు. సో, చాలా అంటే చాలా ఉంటాయి. బికాజ్ ఫేవరెట్ తెలుగు సాంగ్స్ ఆల్బమ్‌లో చూస్తే మెజారిటీ నేను వినే పాటలు దే ఆర్ ఆల్ ఆహ్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఈ 3 మ్యూజిక్ డైరెక్టర్స్. దాని తర్వాత కీరవాణి గారి పాటలుంటాయి. బట్ కీరవాణి గారు మెజారిటీ లైక్ 'రాజమౌళి' గారి సినిమాల నుండి ఉండడం వలన అంత లేదు. బట్ డెఫినైట్‌లీ దాని తర్వాత 'డీఎస్‌పీ' అండ్ 'తమన్.' అండ్ దెన్ దాని తర్వాత
అంటే ఐ ఫీల్ హీ సో అండర్ రేటెడ్. బట్ ఆయన తెలుగులో ఏ ఆల్బమ్ తీసుకున్నా సరే అది గోల్డ్ అయ్యేది. అది ఎస్ఏ రాజ్ కుమార్ గారు. హీ డిడ్ ద ఆల్బమ్ ఫర్ కలుసుందాంరా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఎవర్. అండ్ మీరు ఇంకా ఆ పాటలు ఈ రోజు మీరు వింటే స్టిల్ సో గుడ్, సో ఫ్రెష్ అండ్ అమేజింగ్ ఆ పాటలని. అదొకటే కాదు, ఐ థింక్ 'నువ్వు వస్తావని', 'నిన్నే ప్రేమిస్తా', దాని తర్వాత 'వసంతం' సినిమా కూడా ఆయనే చేశారు. అంటే దాని తర్వాత 'వెంకటేష్' 'సంక్రాంతి' సినిమా కూడా ఆయనే చేశారు. బట్ లిటరలీ ఆయన ఏ ఆల్బమ్ తీసుకున్నా పాటలు వెరీ, వెరీ, వెరీ మెలోడియస్ అండ్ చాలా క్లాస్ ఉంటాయి ఆ పాటల్లో. సో ఐ అబ్సల్యూట్లీ లవ్, లవ్, లవ్ ఎస్ఏ రాజ్ కుమార్ గారు. దాని తర్వాత హారిస్ జయరాజ్ గారు. ఫన్నీది ఏంటంటే, ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దీంట్లో. హారిస్ జయరాజ్ చేసిన స్ట్రేట్ అంటే డబ్డ్ గాదు. బికాస్ డబ్బింగ్ సాంగ్స్ అది వేరే రకంగా ఉంటది. స్ట్రేట్ చేసిన తెలుగు సినిమా ఇప్పటివరకు లిస్ట్ ఆఫ్ ద టాప్ మై హెడ్ అయితే 'వాసు', 'ఘర్షణ', 'మున్నా', 'ఆరెంజ్' అండ్ 'స్పైడర్'. ఈ సినిమాల్లో పాటలు అద్భుతంగా ఉంటాయి. బట్ అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సో హారిస్ జయరాజ్ గారు స్ట్రేట్ తెలుగు సినిమా తీస్తే అది ఫ్లాప్ అవుతది. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఆయన మ్యూజిక్‌తో ఆ సినిమా ఫ్లాప్ అయిన నేను ఎప్పుడే చెప్పిన సినిమా పేర్లు వాళ్ళింకా ఎందుకు రెలెవెంట్ ఉన్నాయంటే ఈ కొంత గొప్ప ఆ పాటల వల్లనే. అది 'స్పైడర్' సినిమా వేరే విషయం అనుకో. అది 'పుచ్చకాయ పుచ్చకాయ' వల్లనే. అది ఆయన ఫాల్ట్ కాదు. జస్ట్ ట్యూన్ అట్లా వచ్చింది. లిరిక్స్ అట్లా రాశారు. బట్ 'వాసు' ఆర్గ్యుబుల్లీ వెంకటేష్ కెరీర్‌లో ది బెస్ట్ ఆల్బమ్. 'ఘర్షణ' అగైన్ అనదర్ బ్యాంగర్ ఆఫ్ ఎన్ ఆల్బమ్. 'మొన్న' ఆనెస్ట్‌లీ లైక్ అగైన్ ఆర్గ్యుబుల్లీ 'ప్రభాస్' కెరీర్‌లోనే ది బెస్ట్ ఆల్బమ్. 'ఆరెంజ్' బెస్ట్ ఆల్బమ్ ఇన్ 'రామ్ చరణ్స్' కెరియర్. సో, అట్టే ఓహో! ఇంకో సినిమా మర్చిపోయాను. 'సైనికుడు' సినిమా. దీని గురించి ఒక ఎపిసోడ్ చేసాం మొన్న. ఏదైనా ఆ సినిమా ఎందుకు రెలెవెంట్ ఉందంటే అది కేవలం హారిస్ జయరాజ్ మ్యూజిక్ వల్లనే. సో, సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. బట్ ఆయన బెస్ట్ ఔట్ ఆఫ్ బెస్ట్ ఇచ్చి అట్లా అట్లుంటదనమాట. అండ్ ఇంకోటండి, ఇవి ఎక్స్‌క్లూసివ్‌లీ టు తెలుగు సినిమా. సో, నేనెవరైనా మిస్ అయ్యానంటే ఆబ్వియస్‌లీ ఇందాక చెప్పినట్టు బోలెడంత మందుంటారు. బట్ మన ఫేవరెట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ గురించే ఈరోజు మేము మాట్లాడబోతున్నాం. సో, థట్ ఈస్ థట్. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా వచ్చేసరికి రీసెంట్ టైమ్స్‌లో ఐ థింక్ 'పెళ్లి చూపులు' సినిమాతో ఈయన డెబ్యూ వచ్చారు. వివేక్ సాగర్. సో, వివేక్ సాగర్ నాకెందుకు ఇష్టం అంటే ఒక కొత్త లైక్ కంపోజిషన్స్ అండ్ కొత్త ట్యూన్స్ అంటే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. అప్పుడప్పుడు ఆ డప్పులు, ఈడీఎమ్ ఇది అది మన కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా డిఫరెంట్ సౌండ్స్ అండ్ డిఫరెంట్ లైక్ వెరైటీగా ట్రై చేస్తూ ఉంటారనమాట వివేక్ సాగర్. సో, ఐ థింక్ ఈ కమర్షియల్ సినిమా లైక్ ఉండే ఒక ఏంటది కమర్షియల్ సినిమా ఉండే ఇది ఎలా చెప్పాలి? లేదు. ఆ మాట నేను చెప్పను. బికాజ్ ఐ లవ్ కమర్షియల్ సినిమా. బట్ కమర్షియల్ సినిమా ఉండే ఆ హడావిడిలో ఉండిపోయి ఆల్‌మోస్ట్ ఒక ఆహ్, ఫ్రెష్ బ్రీజ్ లాగా అంటే ఒక ఫ్రెష్ బ్రీజ్ అండ్ హాట్ సమ్మర్ డే లాగా వివేక్ సాగర్ మ్యూజిక్ వస్తాయనమాట. సో, కొంతమంది ఎప్పుడు ఆయన గురించి ఆయన మ్యూజిక్ రొటీన్ అయింది. ఇది ఇలా అది చెప్తారు. బట్ నాకైతే అట్లా అనిపించదు. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది', 'సమ్మోహనం' ఆల్బమ్ సూపర్‌గుంటది. అండ్ దెన్ 'బ్రోచేవారు ఎవర్రా', అండ్ దెన్ 'అంటే సుందరానికి' ఆల్బమ్ నాకు నచ్చలేదు గానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు చాలా, చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే ఐ థింక్ ఇది 'ఆర్‌కే' ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఆర్‌కే మణిశర్మని' అడిగితే రీసెంట్ టైమ్స్‌లో నీకు బాగా ఇష్టమున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే 'మణిశర్మ', 'వివేక్ సాగర్' పేరు చెప్పారు. సో, ద గెట్ హైయెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవర్. ఎస్పెషల్లీ మన జనరేషన్‌కి అనేది అది మామూలు విషయం కాదు. సో, ఐ డెఫినెట్‌లీ లుక్ ఫార్వర్డ్ టు వివేక్ సాగర్స్ మ్యూజిక్. ఇంకోటి ఆ సినిమా ఏంటి నా 'నాగ చైతన్య' అండ్ 'శ్రీకాంత్' సినిమా పేరు 'యుద్ధం శరణంలో' దాంట్లో ఒక 2 పాటలుంటాయి. 'ఎన్నో ఎన్నో భావాలే'. దాని తర్వాత సినిమాలో బెస్ట్ సాంగ్ 'ఎలుగులు తెరలే' ఐ థింక్ పాట పేరు. ఎంత సూదింగ్ పాట అంటే అంత సూదింగ్ పాట. నీకు లైక్ వేరే ప్రపంచంలోకి ట్రాన్స్‌పోర్ట్ చేస్తది. సో, ఐ లవ్, లవ్, లవ్ థాట్ సాంగ్. బట్ యాహ్! మ్యూజిక్ వచ్చేసరికి 'మణిశర్మ', 'డీఎస్‌పీ తమన్', 'ఎస్ఏ రాజ్ కుమార్', 'హారిస్ జయరాజ్' అండ్ 'వివేక్ సాగర్' ప్రత్యేకంగా. సో, ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఆఫ్‌కోర్స్ సినిమా విజువల్ ఫీస్ట్ అయితే ఖచ్చితంగా మేము కూడా మెచ్చుకుంటాం. అన్నీ చేస్తాం. లేకపోతే మేము పండగ చేసుకుంటాం. సో, నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ అయితే 'కేవి గుహన్' గారు. 'కేవి గుహన్' గారు ఆయన ఛాన్స్ ఎట్లా వచ్చిందంటే
ఆయన 'ఎస్‌జే సూర్య' మూవీకి 'ఖుషి' హిందీ రీమేక్. అసలు ఇది జనాలకి తెలుసో తెలీదు గానీ, దాంట్లో 'ఫర్దీన్ ఖాన్' అండ్ 'కరీనా కపూర్' ఉంటారు. 'ఎస్‌జే సూర్య' గారు ఆ సినిమా 3 సార్లు తీశారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ అన్ని సార్లు ఆయనే డైరెక్టర్. సో, 'ఖుషి' హిందీ ఫస్ట్ అఫీషియల్ క్రెడిట్ వాస్ 'కేవి గుహాన్' ఫస్ట్ అఫీషియల్ క్రెడిట్ వాస్ హిందీ. దాని తర్వాత ఆయన 'నాని' చేశారు. 'నాని' అండ్ 'న్యూ' ఆ సినిమాలు ఇద్దరికీ హీ వాస్ ద సినిమాటోగ్రఫర్. దాని తర్వాత అప్పుడే త్రివిక్రమ్ 'అతడుని' సారీ 'నువ్వే నువ్వే' ఫినిష్ జేసి, అప్పుడు 'నాని' సినిమాతో మహేష్ బాబుతో బాగా పరిచయం పెట్టుకున్నాననమాట. దాని తర్వాత దే వర్ లుకింగ్ ఫర్ కొత్త టీము ఈయన మొత్తం వాళ్ళు చేశారు గదా! కొత్త సినిమాటోగ్రఫీ పెడదాం అనుకుంటున్నారని చెప్పి అప్పుడు 'గుహన్‌కి' ఛాన్స్ వచ్చింది. సో, 'గుహన్' గారు చేసే సినిమాలు లైక్ బేసిక్‌లీ హాల్ఫ్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ 'అతడు', 'జల్సా', 'కలేజా'లో కొంచెం ప్యాచ్ వర్క్ ఉండేది. యాక్చువల్లీ మీరు ఆ సినిమా స్టార్టింగ్‌లో జూస్తే ఇది ఒక థాంక్ యూ కార్డ్ ఉంటది. థాంక్స్ టు 'కేవి గుహాన్.' సో, 'మకతిక మాయ మస్చింద్ర' ఆ పాట ఆయనే ఫిల్మ్ జేశారు. దాని తర్వాత 'దూకుడు', 'బాద్‌షా' యాక్చువల్లీ 'దూకుడు' ఈస్ కో సినిమాటోగ్రఫీ విత్ ప్రసాద్ మొరెల్లా అండ్ 'కేవి గుహాన్' వాళ్ళిద్దరికీ క్రెడిట్ వచ్చింది. 'బాద్‌షా', 'ఎస్‌విఎస్‌సి', 'ఆగడు' అండ్ దెన్ 'మిస్టర్' అండ్ దెన్ రీసెంట్‌లీ ఆయన డైరెక్టర్ అయ్యారు. ఒక 3 సినిమాలు తీశారు. ఫస్ట్ వన్ వాస్ 118 విత్ కళ్యాణ్ రామ్. సెకండ్ వన్ వాస్ 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' అదేదో లైక్ ఆల్‌మోస్ట్ త్రూ స్క్రీన్స్ ఒక సినిమా తీశారు. అండ్ దెన్ రీసెంట్‌లీ 'ఆనంద్ దేవరకొండ'తో 'హైవే' అని ఆయన ఒక సినిమా తీశారు. బట్ బెస్ట్ పార్ట్ ఐ లైక్ అబౌట్ గుహన్ గారు అండ్ ఇప్పుడు మీరు 'అతడు' సినిమా చూస్తే గదా! ఆ సినిమాలో ప్రతి ఫ్రేము ఎంత అందంగా ఉంటదంటే అంత అందంగా ఉంటది. బట్ వై ఐ లవ్ గుహన్ గారి సినిమాటోగ్రఫీ అంటే ఆయన విజువల్స్ దే ఆర్ సో సింప్లిస్టిక్. బట్ ఆ సింప్లిస్టిక్‌లో నీకెన్నో అద్భుతమైన రంగులు కనిపిస్తాయి ప్రతి ఫ్రేమ్‌లో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'ఎస్‌విఎస్‌సి' మీరు ఆ సినిమా చూడండి. ఏ షాట్‌లో అయినా, ఏ సీన్‌లో అయినా ఆ సినిమా చాలా న్యాచురలిస్టిక్, చాలా వైబ్రెంట్‌గా ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ పంట పొలాలు, ఆ గ్రీనరీ మొత్తం ఉంటది గదా! సో, స్క్రీన్ మొత్తం ఎన్నో అద్భుతమైన రంగులతో నింపుతారనేది అది మామూలు విషయం కాదు. ఆయన ఇంకో క్రెడిట్స్ ఉంటాయి. ఐ థింక్ 'జవాన్' మన 'సాయిధరమ్ తేజ్' మూవీ ఆయనే ఫిల్మ్ చేశారు. సో, ఆ సినిమాలో పాటలైతే చాలా బావుంటాయి. బట్ ఐ లవ్, లవ్, లవ్ గుహన్ గారి సినిమాటోగ్రఫీ. సో, మీరు మరొక్కసారి అండ్ ఇంకోటి 'అతడులో' ఆ సీన్ ఉంటది గదా! అది మహేష్ బాబు ఎలివేటర్ సీన్ అంటే టెక్నికల్లీ మహేష్ బాబు ఇంట్రో సీన్ ఆ సినిమాలో ఆల్‌మోస్ట్. సో, 'ప్రసాద్స్‌లో' ఎలివేటర్ గాదు ఎస్కలేటర్ షాట్ ఉంటది గదా! ఆ ఫ్రేమింగ్ అండ్ దెన్ అది మొత్తం ఆక్ ఆల్ జస్ట్ కంప్లీట్‌లీ సూపర్బ్. సో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ నా సెకండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీకి సినిమాటోగ్రఫర్ అయితే ఎవడు చేశాడంటే అది 'కేవి గుహన్' అంటే దట్స్ వై హీస్ మై ఫేవరెట్. అండ్ లైక్ అఫ్‌కోర్స్ నాకు 'త్రివిక్రమ్' గారంటే చాలా ఇష్టం. సో, మెజారిటీ ఆఫ్ త్రివిక్రమ్ గారి సినిమాలైతే దే ఆర్ ఆల్ విజువల్ ఫీస్ట్ నాకైతే. సో, దట్ ఈస్ వై ఐ లవ్ గుహన్. సో, ఇంకొకసారి మీకు చెప్పాలంటే 'అతడు', 'జల్సా', లిటిల్ బిట్ 'మకతిక అండ్ కలేజా', 'దూకుడు', 'బాద్‌షా', 'ఎస్‌విఎస్‌సి', 'ఆగడు', 'నాని' అండ్ 'మిస్టర్' మూవీ. అండ్ బెస్ట్ పార్ట్ 'మిస్టర్' మూవీ అయితే మా పాడ్‌కాస్ట్‌లో ఇది గూడా చెప్పారు. 'మిస్టర్' మూవీ కంప్లీట్ రాడ్ మూవీ అది. బట్ ఆ సినిమాల్లో సో సో బ్యూటిఫుల్. ప్రతి ఫ్రేమ్ గార్జియస్‌గా ఉంటది. మరొకసారి ఎన్నో అద్భుతమైన రంగులతో నింపిన ఒక సినిమాటోగ్రఫర్ డెఫినైట్‌లీ 'కేవి గుహన్.' సో, దట్ ఈస్ వై హి ఈస్ మై ఫేవరెట్. నంబర్ 2 రీసెంట్ టైమ్స్‌లో నాకు చాలా మంది సినిమాటోగ్రఫర్స్ ఇష్టమండి. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఎవరైనా ఇంపాక్ట్ చేశారంటే అండ్ అగైన్ దిస్ ఈస్ డ్యూ టు వర్కింగ్ విత్ త్రివిక్రమ్, 'పిఎస్ వినోద్' గారు. 'పిఎస్ వినోద్' గారు ఆయన ఫస్ట్ ఎవరైనా ఆలోచిస్తున్నారంటే 'పంజా' సినిమా ఎందుకంత గార్జియస్‌గా ఉంటే ఎందుకంటే స్టైలిష్‌గా ఉంటదంటే అది 'పిఎస్ వినోద్' గారి తెలుగు డబ్బింగ్ మూవీ అందుకే. 'పంజా' ఆయన ఫస్ట్ తెలుగు మూవీ. దాని తర్వాత హీ డిడ్ అదర్ ఫిల్మ్స్ ఐ థింక్ తమిళ్ అండ్ హిందీలో ఆయన కొన్ని సినిమాలు చేశాడు. దాని తర్వాత 'మనం' సినిమాకి ఆయన మళ్ళొచ్చారు. దాని తర్వాత 'ఊపిరి' దాని తర్వాత సో, ఆయన చేసే సినిమాలు తెలుగులో ఎక్స్‌క్లూసివ్‌లీ 'పంజా', 'మనం', 'ఊపిరి', 'ధ్రువ', 'సోగ్గాడే చిన్నాయన' ఒక 60% చేశారంట ఆ సినిమా. దాని తర్వాత వేరే సినిమాటోగ్రఫర్ చేశారు. 'హెలో', 'అరవింద్ సమేత', 'అల వైకుంఠపురంలో', 'వకీల్ సాబ్', 'సీతారామం' అండ్ కరెంట్లీ ఎక్స్‌ట్రీమ్‌లీ ఈగర్ అండ్ వెయిటింగ్ టు సీ 'మహేష్ బాబు' అండ్ 'పిఎస్ వినోద్ లెన్స్' 'ఎస్ఎస్ఎంబి 28' విత్ త్రివిక్రమ్. 'పిఎస్ వినోద్' సినిమాటోగ్రఫీ ఎట్లా ఉంటదంటే
దాన్ని డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం. బట్ ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ దిస్ హైపర్ స్టైలైజ్డ్ విజువల్స్ ఉంటాయి. అండ్ నువ్వు స్క్రీన్ మీద చూసినంత కొద్దీ యూర్ జస్ట్ లైక్ వావ్! భలే ఉందిరా! భలే ఉందిరా విజువల్స్. అండ్ ఇంకోటి దేర్ ఈస్ ఎ సొసైటీ అనమాట. ఐఎస్‌సి దాని పేరు. ఐఎస్‌సి అనేది ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రఫర్స్. అది చాలా ఎక్స్‌క్లూసివ్ క్లబ్. సో, వన్ ఆఫ్ ద మెంబర్స్ ఈస్ మన పిఎస్ వినోద్. అండ్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే 'పంజా' సినిమాలు చూస్తే చాలా అందంగా ఉంటది. 'మనం' వెరీ బ్యూటిఫుల్ మూవీ. 'ఊపిరి' ఫాంటాస్టిక్ అంటే ఏ సినిమా అయినా సరే జస్ట్ విజువల్ ఫీస్ట్, గార్జియస్ ఫ్రేమ్స్ బై పిఎస్ వినోద్. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఒక 3 సినిమాలు 'అరవింద్ సమేతలో' చూస్తే ఆ సినిమా మొత్తం రాయలసీమలోకుండే ఆ రస్టిక్ టెక్స్చర్ చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశారు. అండ్ ఇంటర్వల్ ఫైట్ అయితే లైటింగ్ గానివ్వండి, ఆ సినిమాలో మొత్తం ఇట్స్ అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్. దాని తర్వాత 'అల వైకుంఠపురంలో' అది ఇంకో అది ఇంకో విజువల్ ఫీస్ట్. అండ్ దెన్ 'వకీల్ సాబ్' ట్రైలర్ చూసినప్పుడు ఐ వాస్ లైక్ చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేశా. ఏంటిది లైక్ ఏం జరుగుతుందంటే అండ్ దెన్ ఐ వాస్ లైక్ యాహ్! ఇది డెఫినైట్‌లీ పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఆర్ ఇట్స్ పిఎస్ వినోద్ షార్ట్ ఫిల్మ్. అండ్ దెన్ అమ్మా! ఇదైతే అరాచకం 'సీతారామం.' 'సీతారామం' అంటే ఐ యాక్చువల్లీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ బికాజ్ దేర్ ఆర్ 2 సినిమాటోగ్రాఫర్స్ క్రెడిటెడ్ ఫర్ 'సీతారామం.' ఒకటి పిఎస్ వినోద్, ఇంకోటి శ్రేయాస్ కృష్ణ గారు. హి ఈస్ వెల్ నోన్ ఫర్ డూయింగ్ ఐ థింక్ 'మహాన్' మూవీ. విక్రమ్ అండ్ ఆయన కొడుకు వాళ్ళు తీసిన ఒక సినిమా కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్. సో, ఆయన చేశారు. సో, ఏమైందో నాకు నిజంగా తెలీదు. బట్ దాని మధ్యలో ఐ థింక్ పిఎస్ వినోద్ 2 సినిమాలకు పనిచేశారు. ఒకటి ఆబ్వియస్లీ 'వకీల్ సాబ్'. దాని తర్వాత మన 'జాన్' యాక్చువల్లీ 3 సినిమాలకు పనిచేశారు. ఫస్ట్ వన్ వాస్ ఆహ్, ఇందాక ఏం చెప్ యాహ్! సో, 3 సినిమాలు పనిచేశారు. ఫస్ట్ వన్ వాస్ 'వకీల్ సాబ్'. దాని తర్వాత మన 'జాన్ అబ్రహాం' 'అటాక్' అనే సినిమా వచ్చింది. ఆయన క్రియేట్ అయ్యారు. దాని తర్వాత నాకు తెలిసి హి గాట్ బిజీ విత్ 'విక్రమ్ వేద' హిందీ రీమేక్. యాక్చువల్లీ తమిళ్‌లో 'విక్రమ్ వేద' మూవీ దాన్ని అంటే తమిళ్‌లో చేసేది పిఎస్ వినోద్ గారే. అండ్ దెన్ హిందీ రీమేక్ కూడా చేసేది పిఎస్ వినోదే. సో, ఇద్దరు సినిమాలకి ఆయన పనిచేశారు. సో, ఐ థింక్ ఆ షెడ్యూలింగ్ క్లాషెస్ వలన అందుకే శ్రేయాస్ కృష్ణ గారొచ్చారు. బట్ ఐ థింక్ మెజారిటీ చూస్తే డెఫినైట్‌లీ ఇట్స్ పిఎస్ వినోద్. పిఎస్ వినోద్ మాస్టర్ పీస్. ఆ సినిమా పాటేంటి 'హే రామ' ఆహ్, 'హే రామ ఓ సీత హే రామ ఓ సీత' అని ఒక పాట ఉంటది గదా! పాట పేరు మర్చిపోయాను గానీ, ఆ పాట విజువల్స్ చూస్తే నీకు తెలిసిపోతది. యాహ్! ఇది పక్కా వినోద్ గా ఇది పక్కా వినోద్ గారి చేసిన ఒక ఫిల్మ్. సో, ఎన్నో అద్భుతమైన రంగులతో నింపారు ఆ సినిమాలో ప్రతి సీను ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తది. అండ్ ఐ థింక్ ఆ సినిమాలో నా ఫేవరెట్ విజువల్ అయితే ఆర్ విజువల్స్ ఐ థింక్ సీత రామ్‌ని చూడడానికొస్తది. 'వెన్నెల కిషోర్' ఇంట్లో రామ్ బేసిక్‌లీ ఎళ్తాడు. దాని తర్వాత సీత ఒక టర్న్ ఇస్తది. ఎనకాల ఆ అద్దాలన్నీ ఉంటాయి గదా! ఆ షాట్ అయితే ఎన్ని సార్లు జూసినా నేను స్పెల్ బౌండ్ అవుతా. ఆ బీజీఎంతో సహా, ఫ్రేమింగ్‌తో సహా, మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సహా ఏమైనా సరే. అండ్ యాహ్! ఇట్స్ జస్ట్ ద గూస్ బంప్స్ మూమెంట్ అదే ఆ సినిమాలో. అండ్ నువ్వు ఏదైనా తీసుకురా 'కాశ్మీర్' గానివ్వండి, 'రష్యా' గానివ్వండి, 'సీతారామం' విజువల్ ఫీస్ట్ అంతే. ప్యూర్ వినోద్ గారి మాస్టర్ పీస్ ఆ సినిమా. అండ్ 'ఎస్ఎస్ఎంబీ 28' వచ్చేసరికి ఒక్కసారి మీరు ఊహించుకోండి. అంటే మొన్న లీక్డ్ పిక్చర్ చూసాను అన్‌ఫార్చునేట్‌లీ చెప్పకూడదు. బట్ మీరొకసారి ఊహించుకోండి. మహేష్ బాబు ఎర్ర చెక్ షర్ట్ ఏసుకొని, తలకాయకి రెడ్ హెడ్ బ్యాండ్ పట్టుకొని, ఒకసారి లేకపోతే ఒక కత్తి, లేకపోతే గుండాల్ని కొడితే, ఒక ఫ్యాక్షనిస్ట్ ఇంట్లో ఎందుకంటే సెట్ అక్కడే ఉంది 'సారథి స్టూడియోస్‌లో.' ఆ సెట్‌లో ఒకసారి ఒకసారి అంటే ఆ విజువల్ ఆలోచిస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. దాని తర్వాత అంటే ఐ థింక్ అది ఇంటర్వల్ ఫైట్ అని నేను విన్నాను. సారీ స్పాయిలర్స్. బట్ అదసలు ఊహించుకుంటుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో, ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్ టు సీ మహేష్ బాబు ఇన్ పిఎస్ వినోద్ లెన్స్. అది విజువల్ ఫీస్ట్ అవుతదని నాకసలు డౌటే లేదు. సో, వెరీ, వెరీ ఈగర్‌లీ వెయిటింగ్. అది ఈ ఇయర్‌లో మై మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. ఎందుకంటే 2 ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ 'అతడు' అండ్ 'కలేజా'. అండ్ ఆఫ్ కోర్స్ 'త్రివిక్రమ్' వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ కాబట్టి మళ్ళీ అదే టీమ్ అందరూ కలిసి వాళ్ళ సినిమా చేశారు. సో,
వెరీ, వెరీ ఈగర్‌లీ లుకింగ్ ఫార్వర్డ్ టు అండ్ డెఫినైట్‌లీ విజువల్ ఫీస్ట్ అవుతదని నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. సో, ఐ డెఫినైట్‌లీ లవ్ 'పిఎస్ వినోద్.' అండ్ ఇంకోటి యాక్చువల్లీ 'అరవింద్ సమేతలో' అదే చెప్పబోతున్నా. ఆహ్, ఒక షాట్ ఉంటదండి. అసలు యాడ పోయినాడో ముందు. దాని తర్వాత ఎన్టీఆర్ వస్తాడు బండిలో. ఒక క్రాక్డ్ విండ్‌షీల్డ్ ఉంటది. ఆల్‌మోస్ట్ ఐ థింక్ బుల్లెట్ హోల్ అయ్యుంటది. ఆ బుల్లెట్ హోల్ నుండి ఎన్టీఆర్ లైక్ ఒక షాట్ ఉంటది. లేకపోతే జూమ్ ఇన్ షాట్ ఉంటది. ఆ షాట్ అయితే పీక్స్ అసలు. దాని తర్వాత ఎన్టీఆర్ లైక్ కొంచెం ఆ డార్క్‌నెస్‌లో నడిచే కొద్దీ దాని తర్వాత పీస్ మీటింగ్ సీన్‌లో సో, ఇట్స్ అబ్సల్యూట్‌లీ బ్రిలియంట్. అండ్ వినోద్ గారి గురించి నేనేం విన్నానంటే స్టోరీ పరంగా అండ్ ఆ సీన్ పరంగా లైటింగ్ ఎలా ఉండాలనేది ఆయనకు ముందే తెలుసు. సో, హి ఈస్ లైక్ జస్ట్ మాస్టర్ క్రాఫ్ట్‌మన్ అన్నమాట. సో, వెరీ, వెరీ అగైన్ వెరీ, వెరీ ఎక్సైటెడ్ టు సీ ఎస్ఎస్ఎంబీ 28. నెక్స్ట్ కమింగ్ టు 'కేకే సెంథిల్ కుమార్' అంటే ఆయన పేరు చెప్పకపోతే ఈ పాడ్‌కాస్ట్ ముగిచ్చేదు. 'కేకే సెంథిల్ కుమార్' గారి గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. 'రాజమౌళి' గారి ట్రస్టెడ్ కెమెరామాన్ అండ్ ఆయన సినిమాలు అన్నీ చేశారు ఎక్సెప్ట్ 'సింహాద్రి', 'స్టూడెంట్ నంబర్ 1', 'విక్రమార్కుడు', 'మర్యాద రామన్న'. అదర్ వర్క్స్ ఇంక్లూడ్ 'గోల్కొండ హై స్కూల్' అండ్ 'అరుంధతి'. బట్ యాక్చువల్లీ ఆయన డెబ్యూ మూవీ మన 'చంద్రశేఖర్ ఎల్లెట్టి అయితే' మూవీ. అండ్ దెన్ దాని తర్వాత దాని తర్వాత 'సై' అనే అవకాశం వచ్చింది ఆయనతో. సో, ఆ సినిమా చూసి ఆయనకు చాలా నచ్చి ఆయనకు ఫోన్ చేసి వాళ్ళు వర్కింగ్ రిలేషన్‌షిప్ మొదలైందనమాట. బట్ హి ఈస్ ఓన్లీ డన్ 17 మూవీస్. నేను ఇందాకడ చెప్పినట్టు అదర్ క్రెడిట్స్ ఇంక్లూడ్ 'గోల్కొండ హై స్కూల్' అండ్ 'అరుంధతి'. 'కేకే సెంథిల్ కుమార్' సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ వే టు డిస్క్రైబ్ ఇట్. లైక్ ద మోస్ట్ గ్రాండ్ లైక్ విజువల్ యూ కెన్ ఇమాజిన్ అయితే అది పక్కా 'కేకే సెంథిల్ కుమార్.' బికాజ్ 'బాహుబలిలో' చూసాం. దాని తర్వాత 'బాహుబలి 2లో' ఆఫ్‌కోర్స్ మళ్ళీ చూసాం. అండ్ దెన్ ఆ 'ట్రిపుల్ ఆర్'కొచ్చేసరికి ఐ వాస్ లైక్ ఓకే. మనం ఈ సినిమాటోగ్రాఫిక్ స్టైల్ ఉంటది కదా! ఆ స్టైల్‌ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో, అబ్జర్వ్ చేసే కొద్దీ నేనేదో ఆలోచిస్తున్నా. అండ్ ఐయామ్ జస్ట్ లైక్ యాహ్! ఇది ప ఇది పక్కా 'కేకే సెంథిల్ కుమార్.' ఆ సినిమా 'ఆర్ఆర్ఆర్‌లో' చెప్పాలంటే అంటే చెప్పుకుంటూ పోవచ్చు. ప్రతి సినిమాలో ఇంటర్వల్ షాట్. అదే ప్రతి సినిమాలో క్లైమాక్స్ షాట్ లైక్ హీరో ఇంట్రొడక్షన్ షాట్ ఏదైనా మనం 'ఆర్ఆర్ఆర్' తీసుకుందాం. నాకు ఒక 4 ఇమేజెస్ మైండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. అంటే మైండ్‌లో ఇరుక్కున్నాయి అవి. అది నంబర్ 1 ఆహ్, నంబర్ 1 హాస్ టు బి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్. నీకు బేసికల్లీ లేక్‌లో కనిపించి, దాని తర్వాత కెమెరా మొత్తం టిల్ట్ అయ్యి నీకు అంటే ముందు నువ్వు నేలనుకుంటావు. కానీ నేలే లేకు. అండ్ దెన్ లేకు నేలవుతది. అది లైక్ బేసికల్లీ వాళ్ళు ట్విస్ట్ చెప్పిస్తారు. సో, భీమ్ ఇంట్రో, దాని తర్వాత ఆబ్వియస్లీ రాజు ఇంట్రో. బట్ ఇంకోటి 'దోస్తీ' పార్ట్‌లో ఒక షాట్ ఉంటది. ఆ షాట్‌లో ఆహ్, భీమ్ బేసికల్లీ ఒక టైర్‌కి నిప్పు పెడతాడు. అది నా నిప్పు వెలిగే అండ్ దెన్ ఆ నిప్పు టైర్ నుండి దాని మధ్యలో ఆహ్, రాజు కనిపిస్తాడు. ఐ వాస్ లైక్ ఎట్లా ఆలోచించారు? దాని తర్వాత ఆఫ్‌కోర్స్ ఇంటర్వల్ షాట్ ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత 'కొమరం భీముడు' ఇంటర్వల్ షాట్ అయితే ఎన్టీఆర్ మొత్తం యానిమల్స్‌తో జంతువులతో వచ్చినప్పుడు. అండ్ దెన్ దాని తర్వాత ఇంకో షాట్ ఉంటది. దిస్ ఈస్ ఫర్ మీ లైక్ ద కూలెస్ట్ షాట్. భీమ్ ఆ మొత్తం 'కొమరం భీముడు' ఆ పాట అయిన తర్వాత దాన్ని ఎలా డిస్క్రైబ్ జేయాలి? ఫెన్సింగ్ ఉంటది గదా! ఆ ఫెన్సింగ్ మధ్యలో జూస్తే కొంచెం అంటే ఆ ఫెన్సింగ్ ముందు జూపిస్తారు. దాని తర్వాత జూమ్ ఔట్ జేసి దాని తర్వాత చరణ్ మీద ఫోకస్ జేస్తారు. అసలు ఏమన్నా షాట్ నేననుకున్నా ఆ మైండ్ అది. అది ఆఫ్‌కోర్స్ సినిమాలో నా ఫేవరెట్ సీన్ 'రామరాజు' అంటే చరణ్ ఇంట్రో గాదు. బట్ చరణ్ ఇంట్రో యాస్ ద 'అల్లూరి సీతారామరాజు' వేసుకున్న బట్టలు. ఆ సీన్ అయితే అసలు 'రాజమౌళి' గారికి ఇటువంటి థాట్స్ ఎలా వస్తాయనేది నాకసలు అర్థం అవ్వవు గానీ, డెఫినైట్‌లీ ఐడ్ గో విత్ థాట్. సో, నాకసలు డౌటే లేదు దాని గురించి. బట్ 'కేకే సెంథిల్ కుమార్' ఈజిలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్స్ అండ్ ఐ కెనాట్ వెయిట్ ఫర్ 'మహేష్ బాబు' 'రాజమౌళి' మూవీ. అది 'ఇండియానా జోన్స్‌తో' సహా అసలు అది ఊహించుకుంటూనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో, ఐ హోప్ వాళ్ళు సేమ్ టెక్నికల్ క్రూ వాళ్ళు ఉంచుకుంటారు. అండ్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్ 'కేకే సెంథిల్ కుమార్.' ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి పెరిగి వాళ్ళింత స్థాయికొచ్చారు. సో, నెక్స్ట్ వాళ్ళు ప్రపంచాన్ని ఏలేస్తున్నారనేది ఐ యామ్ రెడీ టు సీ.
వాళ్ళు ఏది చేసినా సరే. నెక్స్ట్ 'శ్యామ్ కే నాయుడు' గారు. 'శ్యామ్ కే నాయుడు' గారు ఎందుకంటే 'పూరి జగన్నాథ్' ఒకప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. బట్ 'పూరి జగన్నాథ్‌తో' కలిసి ఒక 15 మూవీస్ చేశారు. ఇంకోటి నా ఫేవరెట్ సినిమా 'పోకిరి' కాబట్టి ఆ సినిమాని నేనెట్లా ఆ సినిమాలో పనిచేసిన అందరూ నా ఫేవరెట్స్. సో, నేనెట్లా మర్చిపోతాను. బట్ నేనెప్పుడో చెప్తా ఆయన చేసే సినిమాలు. సో, స్టార్టెడ్ విత్ 'ఇడియట్'. సో, 'ఇడియట్', 'అమ్మ నాన్నో తమిళమ్మాయి', 'శివమణి' ఆంధ్ర వాళ్ళ, 'సూపర్', 'పోకిరి', 'దేశముదురు', 'చిరుత', 'బుజ్జిగాడు', 'నేనెంతే', 'ఏక్ నిరంజన్', 'గోలీమార్', 'బిజినెస్ మ్యాన్', 'దేవుడు చేసిన మనుషులు', 'కెమెరామ్యాన్' 'గంగతో రాంబాబు' అండ్ దెన్ మోస్ట్ రీసెంట్‌లీ ఇట్ వాస్ 'టెంపర్'. ఈ సినిమాలు వాళ్ళందరూ కలిసి పనిచేశారు. బట్ సింపుల్‌గా చెప్పాలంటే ఇందాకడ చెప్పినట్టు 'పోకిరి' అనే సినిమా నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. సో, ఆ సినిమాలో పనిచేసే ఎవరైనా బట్ ఇంకోటేంటంటే 'పూరి జగన్నాథ్' సినిమాలో నీకు ఒక స్టైల్ అర్థమవుతది కదా! అన్ని సినిమాలు లైక్ దాంట్లో ఉన్నాయి. సో, ద మెజారిటీ ఆఫ్ ద క్లాసిక్ ఫిల్మ్స్ దట్ హి డిడ్ ఆఫ్‌కోర్స్ మన 'శ్యామ్ కే నాయుడు' గారు. స్పెషల్ మెన్షన్ చేయాలి 'చౌడకే నాయుడు' గారు. ఆయన 'లక్ష 80' సినిమాలు చేశారు. ఆఫ్‌కోర్స్ హి డిడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ 'బృందావనం'. ఇట్స్ గార్జియస్‌లీ షాట్ ఫిల్మ్. సో, స్పెషల్ షౌట్ ఔట్ టు హిమ్. బట్ యాహ్! 'శ్యామ్ కే నాయుడు' గారు జస్ట్ ఫర్ అన్నీ మనకు గుర్తుండే 'పూరి జగన్నాథ్' సినిమాలు వలన ఐ లవ్ హిమ్. సో, యాహ్! దాని తర్వాత 'రత్నవేలు' గారు. 'రత్నవేలు' గారు 'ఆర్య' అంటే బెస్ట్ నోన్ ఫర్ హిస్ అసోసియేషన్ విత్ సుకుమార్ గారు. సో, 'ఆర్య', 'జగడం', ఐ థింక్ 100% లవ్, 'వన్ నేనొక్కడినే', 'రంగస్థలం' అదే 'వన్ నేనొక్కడినే' అదో విజువల్ ఫీస్టు. అది లైక్ హాలీవుడ్ లెవెల్ రేంజ్ సినిమాటోగ్రఫీ అది. 'రంగస్థలం' ఇంకా విజువల్ ఫీస్టు. దాని తర్వాత సినిమా రాడ్ అయినా సరే ఎన్నో అద్భుతమైన రంగులతో నింపిన ఒక సినిమా 'బ్రహ్మోత్సవం'. అండ్ దెన్ ఆయన 'సల్లేరు నీకెవ్వరు' కూడా చేశారు. 'సైరా' చేశారు. అండ్ దెన్ 'రోబో' చేశారు. సో, ఐ లైక్ హిస్ అంటే సినిమా చాలా గార్జియస్ కనిపిస్తది. అండ్ ఈజిలీ రికగ్నైజబుల్ అండ్ వెరీ డిస్టింక్ట్ స్టైల్ ఉంటది ఆయన సినిమాలకి. సో, లవ్ 'ర్యాండీ' గారు. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్స్‌కొస్తే నాకు చాలా అంటే చాలా మందిష్టం. బట్ కొంతమందిని తీసుకుంటున్నాం. ఫస్ట్ అయితే 100 సార్లు చెప్పినట్లాగా 'ఏఎస్ ప్రకాష్' గారు. ఎందుకు 'ప్రకాష్' గారు నాకెందుకిష్టం అంటే ఆయన ఇంటర్వ్యూలు చూసాను. అండ్ చాలా చూ అంటే మెజారిటీ నీ ఫేవరెట్ సినిమాలు లేకపోతే నువ్వు మంచిగా చూసే రీపీట్ వాల్యూ ఉన్న సినిమాలు ఏదైతే ఉన్నాయో నువ్వు డెఫినైట్‌లీ ఒకడికి లైక్ వ వాళ్ళ ఆర్ట్ వర్క్‌కి అలవాటవుతావు గదా! సో, అలాంటి ఒక ఆర్ట్ డైరెక్టర్ 'ప్రకాష్' గారు. అండ్ ఇంకోటి 'ఏఎస్ ప్రకాష్' హౌస్ సెట్స్ అండ్ ఎస్పెషల్లీ విలేజ్ సినిమాలకి ప్రొడక్షన్ డిజైన్ నాకు తెలిసినంత వరకు దేర్ ఇజంట్ ఎ బెటర్ ఆర్ట్ డైరెక్టర్ అండి. అస్సలు హి ఈస్ ద బెస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు విలేజ్ మూవీస్ నాకైతే. సో, ఆయన చేసే సినిమాలు ఇప్పుడే చెప్తా. ఆయన ఫస్ట్ బ్రేక్ ఎప్పుడొచ్చిందంటే 'ఆర్య' సినిమాతో. సుకుమార్ గారు అప్పుడు హైరింగ్ చేశారు. బట్ ఆయన ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయనకుండే సినిమాలు 'మిర్చి' సినిమాలో ఆహ్, ఏంటది 'మిర్చి' సినిమాలో ఆ హౌస్ సెట్ ఉంటది గదా! ఆ హౌస్ సెట్టు దాన్ని రీడిజైన్ చేసేది 'ఏఎస్ ప్రకాష్.' దాని తర్వాత 'దూకుడు', ఎస్వీఎస్‌సిలో ఆ హౌస్ సెట్ వాళ్ళు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఆఖరికి కట్టింది. ఇట్ వాస్ మళ్ళీ ఆహ్, 'ఏఎస్ ప్రకాష్.' దాని తర్వాత 'నమో వెంకటేశ' ఆ హౌస్ సెట్ డిజైన్ చేసేది, రీడిజైన్ చేసేది మళ్ళీ 'ఏఎస్ ప్రకాష్.' 'సింహ' అదే సేమ్ హౌస్ సెట్ యాస్ 'నమో వెంకటేశ.' అండ్ దెన్ 'ఆగడు' పోలీస్ స్టేషన్ గానివ్వండి, అండ్ దెన్ 'శ్రీమంతుడు' మొత్తం ఆ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' 'మండువా' హౌస్ సెట్టు మొత్తం రీడిజైనింగ్ ఆయనే చేశారు. 'జనతా గ్యారేజ్‌లో' ఆ గరాజ్ సెట్టు అండ్ దెన్ 'అజ్ఞాతవాసిలో' పెద్ద హౌస్ సెట్టు, 'అరవింద్ సమేతలో' అండ్ దెన్ 'సల్లేరు నీకెవ్వరు'లో 'కొండారెడ్డి బుర్జు' సెట్టు, 'అలవైకుంఠపురంలో' అంటే ఆ ఎక్స్‌టీరియర్ యాక్చువల్లీ ఆ ఇంటీరియర్, హైదరాబాద్‌లో ఆ మ్యాన్షన్. బట్ ఆ ఇంటీరియర్స్ ఏదైతే ఉన్నాయో అది స్పెషల్ సెట్ ఏసారు అన్నపూర్ణ స్టూడియోస్‌లో. అండ్ దెన్ 'రగడ' మూవీ గార్జియస్ సెట్స్. సో, 'ప్రకాష్' గారనేది అసలు అండ్ రీసెంట్‌గా 'త్రివిక్రమ్' గారి సినిమాలకి పనిచేయడం మొదలుపెట్టారు సిన్స్ 'అ.ఆ.' బట్ యాహ్! జస్ట్ మెజారిటీ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. సో, నేను చెప్తా కొన్ని ఆ సినిమాలేంటో 'బొమ్మరిల్లు' అగైన్ సో, 'బొమ్మరిల్లు', 'దుబాయ్ సీను', 'కంత్రి', 'రెడీ', 'కొత్త బంగారు లోకం', 'కింగ్', 'నమో వెంకటేశ', 'సింహ', 'డాన్ సీను', 'రగడ', 100% లవ్, 'దూకుడు', 'బాడీగార్డ్', 'ఎస్వీఎస్‌సి', 'మిర్చి', 'బాద్‌షా', 'బలుపు', 'మసాలా', 'ఆగడు', 'ముకుంద', 'శ్రీమంతుడు', 'జనతా గరాజ్', 'నేను లోకల్', 'జైలవకుశ', 'అజ్ఞాతవాసి', 'అరవింద్ సమేత', 'ఎఫ్2',
'సల్లే నీకెవరు', 'అలవైకుంఠపురంలో' అండ్ దెన్ మోస్ట్ రీసెంట్‌లీ సంక్రాంతికి విడుదలైన సినిమాలు 'వాల్తేరు వీరయ్య' అండ్ 'వీరసింహారెడ్డి' అండ్ ఆఫ్ కోర్స్ 'వెయిటింగ్ ఫర్ ఎస్ఎస్ఎంబీ 28' మన అందరూ కలలకి మళ్ళీ స్క్రీన్ ఎంతో అద్భుతమైన, ఎంతో అందమైన సెట్‌లతో నింపుతున్న లేకపోతే వస్తున్న ఒక ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు. సో, ఈగర్‌లీ వెయిటింగ్. అండ్ నా తెలుగు సినిమాకి క్రూ ఆల్రెడీ నేను సెట్ జేసుకున్నా. సో, సినిమాటోగ్రఫీ డెఫినెట్‌లీ బై 'గుహన్', ఆర్ట్ డైరెక్షన్ బై ఏఎస్ ప్రకాష్ అండ్ దెన్ మొత్తం. దాని తర్వాత వస్తాం. నెక్స్ట్ కమింగ్ టు తోట తరాని గారు. లెజెండ్ రా. లెజెండ్ మ్యాన్. అబ్సల్యూట్ లెజెండ్. 'అర్జున్' సినిమాల్లో ఈయన ఏ తెలుగు సినిమాలు చేశాడంటే ఇప్పుడే చెప్తా. 'అర్జున్' అతడు 'మాస్', 'లీడర్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'బ్రహ్మోత్సవం', 'ఖైదీ నంబర్ 150' అండ్ దెన్ టెక్నికల్లీ ఇట్స్ డబ్డ్ మూవీ. బట్ ఆ సినిమాలో ఆర్ట్ వర్కు అంటే 'వాజీ వాజీలో' మొత్తం బాబిలోనియన్ ప్యాలెస్ సెట్ అండ్ దెన్ 'సహానా' ఆ గ్లాస్ పిరమిడ్స్ అయన్నీ అది మన తోటతరణి గారే. అసలు 'అర్జున్' సినిమాల్లో ఆ 'మదురై మీనాక్షి' సెట్టు అసలు అది సెట్ వాళ్ళు రీక్రియేట్ చేశారంటే అది మామూలు విషయం కాదు. అది మన తోటతరాని రీక్రియేషన్ అది. దాని తర్వాత 'అతడు' సినిమాలో అంటే ఏం చెప్తాం ఆ హౌస్ సెట్ ఎన్నో సినిమాలు చూసాం. ఆ హౌస్ సెట్టే సగం సినిమాకుండే ఒక ఎమోషన్ నా ఒపీనియన్‌లో అయితే. అదే రామానాయుడు స్టూడియోస్‌లో ఎట్టారు. అది ఐ థింక్ అది ఇంకా అలాగే ఉంది. ఇట్స్ ఎ స్టూడియో నౌ రామానాయుడు స్టూడియోస్‌లో. అండ్ దెన్ మోస్ట్ రీసెంట్‌లీ 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఆయన సెట్‌లు కనిపించారు. లవ్, లవ్, లవ్ హిస్ వర్క్. ఆయన ఎప్పుడు ఒక సినిమా పోస్ట్ మీద ఆయన పేరు కనిపిస్తే ఐ ఆల్రెడీ నో. ఈ సినిమా సెట్‌లు ఒక రకంలా ఉండబోతున్నాయి. సో, ఐ అబ్సల్యూట్‌లీ లవ్ హిమ్. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్. అండ్ 'అర్జున్' 'అతడు' అనే సినిమాతో ఎప్పుడు మన దగ్గర లైక్ మా మా గుండెల్లో ఉంటారు బేసిక్‌లీ. సో, ఐ వుడ్ గో విత్ థట్. నెక్స్ట్ కమింగ్ టు 'ఆనంద్ సాయ్.' ఒకప్పుడు ఐ థింక్ ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ ఆర్ట్ డైరెక్టర్. బట్ ఈయన గారు ఆ 'బృందావనం' హౌస్ సెట్టు చేసిందాయనే. 'బద్రీనాథ్ టెంపుల్' సెట్ ఏసీది గూడా ఆయనే. అండ్ మెజారిటీ 'పవన్ కళ్యాణ్' అండ్ 'ఎన్టీఆర్' సినిమాలకి పనిచేశారు ఈయన. సో, 'తమ్ముడు', 'సింహాద్రి', 'వాసు', 'సై', 'గుడుంబ శంకర్‌లో' ఆశీష్ విద్యార్థి గారి హౌస్ సెట్, 'బాలు', 'ఏబీసీడీఎఫ్‌జీ', 'వరంగల్ ఫోర్ట్' ఇన్ 'మహేష్ బాబు సైనికుడు' అదే 'ఊరు గలికే పిల్ల', 'మున్నా' దాని తర్వాత 'జల్సా' సినిమాలో సంజయ్ సాహు వాళ్ళ కంటెంపరరీ మ్యాన్షన్ ఉంటది గదా! 'పరుగు', 'కలేజా', 'అదుర్స్', 'శక్తి', 'దమ్ము' అండ్ మోస్ట్ రీసెంట్‌లీ ఆయన క్రెడిట్ ఎవడు మన 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' ఆయన మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. బట్ అబ్సల్యూట్‌లీ లవ్ హిస్ వర్క్ 'ఆనంద్ సాయ్.' వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్స్. నెక్స్ట్ కమింగ్ టు 'రవీందర్.' 'రవీందర్' అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకు మీకు 'మగధీర' సినిమాలో 'భైరవకొండ' గుర్తుంటే ఇట్స్ థాట్. అండ్ దెన్ టాలీవుడ్‌లో మోస్ట్ ఫేమస్ హౌస్ సెట్ 'మర్యాద రామన్న' హౌస్ సెట్ అది తయారు చేసింది 'రవీందర్' గారే. అండ్ సో, 'నాగినీడు' వాళ్ళ హౌస్ అది ఎన్నో సినిమాలు మార్పులు, చేర్పులు చేశారు. అండ్ దెన్ 'మిర్చి' సినిమాల్లో ఇట్స్ ది సేమ్ హౌస్ సెట్. ఎవరికైనా తెలియకపోతే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళు జస్ట్ చాలా మార్పులు, చేర్పులు చేశారు ఓవర్ ది ఇయర్స్. బట్ ఆల్మోస్ట్ ఒక 800 మూవీస్ అక్కడే షూటింగ్ చేశారంట. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మోస్ట్ రీసెంట్‌లీ 'రాధేశ్యామ్' చేశారు. అండ్ దెన్ 'బాగుమతి' సినిమాలో మీకు ఆ బంగ్లా సెట్ గుర్తుంటే అది గూడా ఆయన క్రియేషనే. జస్ట్ 29 డేస్‌లో ఆయన కట్టారు. అండ్ దెన్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో మీకు 'ఉపేంద్ర హౌస్' గుర్తుంటే ఆ హౌస్ సెట్ గూడా కట్టింది 'రవీందర్.' అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'అత్తారింటికి దారేది' సినిమాలో 'నదియా' వాళ్ళ హౌస్ సెట్టు అది 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఉంటది. అది గూడా కట్టేది రవీందరే. సో, చాలా అంటే చాలా సినిమాలకు పనిచేసేవారు. చాలా 'రాజమౌళి' సినిమాలకి సో, ఆయన చేసే సినిమాలు 'విక్రమార్కుడు', 'ఛత్రపతి', 'ఒకడున్నాడు', 'రాకీ', 'పౌరుడు', 'గోల్కొండ హై స్కూల్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'ఉస్సెరవెల్లి', 'శ్రీరామరాజ్యం', 'ఓ మై ఫ్రెండ్', 'రాజన్న', 'ఈగ', 'అత్తారింటికి దారేది' ఇందాక చెప్పినట్టు 'నాన్నకు ప్రేమతో', 'సోగ్గాడే చిన్నాయిన' అండ్ దెన్ ఇందాకడ ఈయన 'సమ్మోహనం' కూడా పనిచేశారు. అండ్ ఇందాకడ చెప్పినట్టు 'రాధేశ్యామ్' సినిమాలు సెట్‌లు అదిరిపోయాయి గానీ, సినిమా అయితే సంకనాకపోయింది. సో, దట్ ఈస్ దట్. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు రీసెంట్‌గా నాకు చాలా ఇష్టం ఉన్న ఒక ఆర్ట్ డైరెక్టర్ ఆయన పేరు అవినాష్ కొల్ల గారు. లవ్ హిస్ వర్క్. ఆయన ఫస్ట్ క్రెడిట్ మన నానిది 'కృష్ణ గారి వీరప్రేమ గాథ'. అండ్ దెన్ హి ఆల్సో డిడ్ 'మేజర్'. అండ్ దెన్ 'శ్యామ్ సింగ రాయ్‌లో' మొత్తం వాళ్ళు ఎక్కడున్నార్రా?
వాళ్ళెక్కడో ఉన్నారు. కలకత్తా గదా! మొత్తం కలకత్తా టెంపుల్ సెట్ ఉంది గదా! అది వేసేది అవినాష్ కొల్ల గారు. అండ్ దెన్ 'జెర్సీ' అండ్ దెన్ మెజారిటీ సీమ్స్ టు బి లైక్ 'నాని' 'నాని' సినిమాల్లో అండ్ దెన్ రీసెంట్‌లీ 'దసరా' వాళ్ళు 12,00,00,000 పెట్టి ఒక విలేజ్ సెట్ ఏసారు. ట్రైలర్‌లో కొంచెం కనిపించింది. బట్ ఈగర్‌లీ వెయిటింగ్ టు సీ ద ప్రొడక్షన్ డిజైన్ ఇన్ 'దసరా' మూవీ. మొన్న టీజర్ వచ్చింది అదిరిపోయింది. సో, హి ఈస్ వన్ ఆఫ్ ద ఆర్ట్ డైరెక్టర్స్ దట్ ఐ రియల్లీ లైక్ ఇన్ రీసెంట్ టైమ్స్. లాస్ట్‌కొచ్చేసరికి 'చిన్న' గారు. 'చిన్న' గారు ఎవరికైనా తెలియకపోతే నాకు తెలిసి చాలా మందికి తెలీదు. ఈయన ఎవరంటే 'పూరి జగన్నాథ్' గారి ట్రస్టెడ్ ప్రొడక్షన్ డిజైనర్. సో, యెస్ 'పోకిరి' సినిమాకి పనిచేసేది 'చిన్న' గారే. అండ్ ఆయన ఇంటర్వ్యూ చూశాను ఇన్ 'రియల్ టాక్ విత్ అంజీ.' సో, రియల్లీ లైక్డ్ ఇట్. ఇట్ వాస్ వెరీ ఎంటర్‌టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. సో, ఆయన చేసే సినిమాలు 'అమ్మ నాన్నో తమిళమ్మాయి' అలా వరుసగా ఇందాక చెప్పినట్టు 'శ్యామ్ కే నాయుడు' గారు చేసిన సినిమాలు గూడా మొత్తం ఆయనే చేశారనమాట. బట్ యాహ్! ఆల్మోస్ట్ వరుసగా అన్ని సినిమాలకు పనిచేశారు. ఇంకేమైనా సినిమాలకు పనిచేశారంటే నాన్ 'పూరి జగన్నాథ్' సినిమాలు 'లక్ష్మి', 'యోగి', 'కందిరీగ' అండ్ దెన్ మోస్ట్ రీసెంట్‌లీ 'నిన్ను కోరి' విత్ 'నాని' అండ్ దెన్ 'ఆంజనేయులు' గూడా ఆయనే చేశారు. సో, లవ్ చిన్న గారు. అంటే ఇందాక చెప్పినట్టు 'పూరి జగన్నాథ్' సినిమాలు అలవాటయ్యాయి. సో, వరుసగా ఆయన పనిచేసే టెక్నీషియన్స్ అండ్ సినిమాలో లుక్స్ గానివ్వండి, చేసే వాటిలు గానివ్వండి, ఏదైనా సరే యూ గెట్ అంటే అలవాటవుతది ఓవర్ ది ఇయర్స్. సో, డెఫినెట్‌లీ గో విత్ థాట్. బట్ యాహ్! ఓకే. ఇప్పుడు ఎడిటర్స్‌కొస్తే ఇందాకడ చెప్పినట్టు ఎడిటింగ్ ఈస్ ఎ హ్యూజ్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. సో, కొంచెం త్వరగా ఎళ్తాం. బట్ ఎడిటర్స్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్ అండి. హిస్ నేమ్ ఇస్ 'ఏ. శ్రీకర్ ప్రసాద్' గారు. సో, ఆయన వాట్ డస్ ఇట్ స్టాండ్ ఫర్ అయితే మీరు షాక్ అవుతారు. నేను గూడా షాక్ అయినా. ఆయన అసలైన పేరు అక్కినేని శ్రీకర్ ప్రసాద్. బట్ ఆయనకి నాగార్జున గారి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. ఇట్స్ డిఫరెంట్. సో, ఐ థింక్ దే జస్ట్ హ్యాపెన్ టు హావ్ ద సేమ్ నేమ్. బట్ ఎందుకంటే నా ఫేవరెట్ మూవీస్ నేను చూసుకుంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ నేను మెజారిటీగా లైక్ రీవాచ్ ఆర్ రీవిజిట్ చేసిన సినిమాలు ఏదైతే ఉన్నాయంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బై శ్రీకర్ ప్రసాద్ గారు. ఆయన తెలుగులో చాలా సినిమాలు చేశారు. బట్ కొన్ని చెప్పాలంటే 'అన్నమయ్య', 'నువ్వే కావాలి' అండ్ దెన్ ఆల్మోస్ట్ లైక్ 4 మై 5 టాప్ 10 ఫేవరెట్ ఫిల్మ్స్. 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'ఒక్కడు', 'అర్జున్', 'మల్లీశ్వరి', 'అతడు', 'జల్సా', 'కలేజా', 'పంజాకోడు పనిచేశాడు' దెన్ మోస్ట్ రీసెంట్‌లీ 'ఆర్ఆర్ఆర్'. దాని మధ్యలో చాలా సినిమాలు చేశారాయన. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' అండ్ దెన్ మోస్ట్ రీసెంట్‌లీ 'ఆడాలు మీకు జోహార్లు' అండ్ దెన్ 'సాహో' అండ్ 'సైరా నరసింహారెడ్డి' కూడా ఆయన పనిచేశారు. అండ్ దెన్ రీసెంట్‌లీ 'పొన్నియిన్ సెల్వన్‌కి' కూడా పనిచేశారు. బట్ నాకేది బాధేసిందంటే ఈ పెద్ద సినిమాలన్నీ అంటే ఆయన ఏం చేయలేకపోతున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ స్టిల్ లెజెండరీ ఉన్న ఒక ఎడిటర్. బట్ శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ ఎట్లుంటదంటే, నీకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు. ఇట్స్ జస్ట్ పర్ఫెక్ట్ ఎడిటింగ్. నువ్వు ఒక సీన్ కట్ చేస్తే, నెక్స్ట్ సీన్‌కి కట్ చేస్తే, నీకెక్కడ నీకస్సలు లాగ్ అనిపించదు సినిమాలో. అరే! ఇది ఉండాలిరా బోయ్! ఇది ఉండకూడదురా బోయ్! అరే! ఈ సీన్ ఏంట్రా ఇట్లా అలాంటిది ఏమి ఉండదు ఆయన సినిమాల్లో. సో, హి ఈస్ లిటరల్లీ ద పర్ఫెక్ట్ ఎడిటర్. సో, ఐ లవ్ హిమ్. అండ్ ఇందాకడ చెప్పినట్టు బికాజ్ హి ఈస్ డన్ మెజారిటీ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఆ ఎడిటింగ్ చూస్తే ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'అతడు' సినిమా అండి. ప్రతిసారి అది ఇంటర్వల్ వచ్చేసరికి అరే! అప్పుడే వచ్చిందా అని నాకు డౌటేస్తది. ఆయన పేసింగ్ ఇంకో రకంగా ఉంటది 'శ్రీకర్ ప్రసాద్.' సో, లవ్ హిమ్. ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్. రీసెంట్‌గా నాకెవరైనా ఇష్టం అవుతున్నారంటే ఇందాకడ స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'నవీన్ నూలి' గారు. వెరీ ఇంప్రెసివ్ ఫిల్మోగ్రఫీ. ఆయన ఫస్ట్ బిగ్ మూవీ వాస్ 'గోవిందుడు అందరి వాడేలే.' అండ్ దెన్ హి డిడ్ 'నాన్నకు ప్రేమతో', 'ధ్రువ', 'అరవింద్ సమేత', 'జెర్సీ', 'నానీస్ గ్యాంగ్ లీడర్', 'క్రాక్', 'ఆచార్య', 'భీమ్లా నాయక్' అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'రంగస్థలం' అండ్ 'అలవైకుంఠపురంలో' ఇద్దరు సినిమాలు ఇండస్ట్రీ హిట్‌లయ్యి ఆయన సినిమాలకు పనిచేశారు. బట్ నాకు ఐ సీ 'శ్రీకర్ ప్రసాద్' అండ్ 'నవీన్ నూలి.' అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ హి ఈస్ వర్కింగ్ ఫర్ ఎస్ఎస్ఎంబీ 28 రైట్ నౌ. సో, ఈగర్‌లీ వెయిటింగ్ టు సీ ఆయన ఎడిటింగ్ అండ్ ఆయన ఎలాంటి సినిమా లైక్ కట్ చేయబోతున్నారు. సో, లవ్ నవీన్ నూలి. హి ఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ 'దసరా.' ఇందాకడ ట్రైలర్ టీజర్ కట్ చేశారు. అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. అండ్ నవీన్ నూలి మీరు టీజర్ కట్స్ చూస్తే, ట్రైలర్ కట్స్ చూస్తే దే ఆర్ అబ్సల్యూట్‌లీ సూపర్బ్. లైక్ ఎక్కడ అంటే ఏది కరెక్ట్‌గా పెట్టాలంటే అట్లా కరెక్ట్‌గా పెడతారాయన. సో, ఇట్స్ అబ్సల్యూట్‌లీ యాహ్! అమేజింగ్. దాని తర్వాత 'మార్తాండ్ కే వెంకటేష్' గారు.
'మార్తంగే వెంకటేష్' గారి గురించి అంటే ఇయన్నీ చెప్పుకుంటే రోజంతా ఇక్కడే ఉండిపోతాం. బట్ ఆహ్, డిస్క్రిప్షన్‌లో పెడతాం సహా. 'మార్తంగే వెంకటేష్' గారు నాకు చాలా ఇష్టమున్న ఒక ఎడిటర్. ఎందుకంటే 2 ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ 'పోకిరి' అండ్ 'కలిసుందామర' చేశారాయన. అట్ ద సేమ్ టైమ్ హీస్ డన్ సో మెనీ అంటే సో మెనీ ఫిల్మ్స్. 'బొమ్మరిల్లు' సినిమాకి కూడా పనిచేశారాయన. 'భద్రాద్రి' సినిమాకి కూడా పనిచేశారాయన. 'రగడ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'గీత గోవిందం', 'గోదావరి'. యాక్చువల్లీ ఈయన 'మోహన్ కృష్ణ ఎదురుగంటి' అండ్ 'శేఖర్ కమలాకు' ఉండే ఒక ట్రస్టెడ్ ఎడిటర్ అనమాట. ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఆయన ఎడిట్ చేశారు. సో, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ ఎడిటర్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో, ఐ లవ్ 'మార్తన్ కే వెంకటేష్' గారు. ఇంకోటి ఆయన ఇంటర్వ్యూ చూసా. ఆయన చాలా హానెస్ట్‌గా మాట్లాడతారు. బట్ ఎన్ని అద్భుతమైన, ఎన్ని క్లాసిక్ సినిమాలు ఎడిట్ చేసిన తర్వాత ఏమైనా ఇష్టం లేక ఏమైనా ఇష్టం లేక ఉంటాడు. ఆఫ్‌కోర్స్ మేము ఇష్టపడతాం. బట్ యాహ్! ఐ లవ్ 'మార్తన్ కే వెంకటేష్.' లాస్ట్ అండ్ ఫైనల్‌గా వచ్చేసరికి 'కోటగిరి వెంకటేశ్వరరావు' గారు. అంటే ఇండస్ట్రీలో 'కోటి' గారు అని ఆయన పిలుస్తారు. నేను విన్నాను. ఈయనకి 7 ఇండస్ట్రీ హిట్లున్నాయండి. ఆ సినిమా పేర్లు 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర', 'మగధీర', 'బాహుబలి ద బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూజన్' అండ్ 'శ్రీమంతుడు.' ఈ సినిమాలు అన్నీ ఎడిటర్‌గా పనిచేసేవారు. మీరు ఏ తెలుగు సినిమా పోస్టర్ తీసుకున్నా సరే అండ్ యాక్చువల్లీ అప్ అంటిల్ ఆఫ్టర్ 'బాహుబలి' హీ ఈజ్ రాజమౌళి గారి ట్రస్టెడ్ ఎడిటర్. ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి ఆయన పనిచేశారు. అండ్ ఐ థింక్ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి ఉండే ద మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ ఓల్డెస్ట్ ఫిల్మ్ ఎడిటర్ ఆయన. బట్ అబ్సల్యూట్‌లీ లవ్ హిస్ వర్క్. ఆయనది ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు. కొన్ని ఫోటోలే ఉంటాయి. బట్ ఆహ్, లైక్ హి ఈజ్ ఎ లెజెండ్. అంతే. సో, ఐ అబ్సల్యూట్‌లీ లవ్ హిమ్. సో, నెక్స్ట్ కమింగ్ టు ఆల్మోస్ట్ అయిపోయింది. కంక్లూడ్ చేయబోతున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ఫైట్ మాస్టర్స్. ఐ థింక్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫైట్ మాస్టర్ అయితే డెఫినెట్‌లీ హాస్ టు బి విజయన్ గారు. విజయన్ గారు వాస్ ద డిఫాల్ట్ ఫైట్ మాస్టర్ ఫర్ 'మహేష్ బాబు' సినిమాల్లో బ్యాక్ ఇన్ ద డే. ఒకడు 'అర్జున్', 'పోకిరి', 'టక్కర్ దొంగ', 'బాబీ' ఈ సినిమాలన్నీ చేసేది విజయన్. 'పోకిరి' అనే సినిమాలో ఫైట్‌లు ఇప్పటి వరకు ఎవ్వడు మర్చిపోలేడు. లైక్ లిటరల్లీ ఆర్గ్యుబులీ ద బెస్ట్ ఫైట్స్ ఎవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో. సో గుడ్. కొరియోగ్రఫీ ఏదైనా సరే సూపర్‌గా ఉంటది. సో, డెఫినెట్‌లీ హాస్ టు బి విజయన్. దాని తర్వాత నాకు బాగా ఇష్టం ఉన్న ఫైట్ మాస్టర్ 'అన్బరీవ్ మాస్టర్స్'. దే ఆర్ ట్విన్స్. రీసెంట్‌గా 'కేజీఎఫ్' అండ్ 'విక్రమ్' చేశారు. అన్‌ఫార్చునేట్ ఏంటంటే 'ఎస్ఎస్ఎంబీ 28' ఫస్ట్ షెడ్యూల్ అసలు ఆ సినిమా గురించి ఏం జరుగుతుందో నాకు తెలీదు గానీ, ఫస్ట్ వాళ్ళు షూటింగ్ మొదలైనప్పుడు 'అన్బరీవ్ మాస్టర్స్' ఉన్నారు. వాళ్ళేదో ఆర్టికల్స్ రాసారు. లైక్ 'మహేష్ బాబు' సాటిస్ఫై అవ్వలేదు. లేకపోతే హి ఈస్ నాట్ హ్యాపీ విత్ దెమ్. వాళ్ళ స్క్రిప్ట్ మళ్ళా మొత్ మొత్ వాళ్ళ స్క్రిప్ట్ మొత్తం మళ్ళీ రాసేసి వాళ్ళు ఇంకేదో జేశారు. అండ్ వాళ్ళ 'అన్బరీని' పీకేసి 'రామ్ లక్ష్మణ్' పెట్టారు. సో, నెక్స్ట్ కమింగ్ టు 'రామ్ లక్ష్మణ్.' ఈయన డిఫాల్ట్ ఫైట్ మాస్టర్స్ అండ్ నాకు పెద్దగా ఇష్టం ఉండవు. ఎందుకంటే 'అల వైకుంఠపురంలో' 'సర్లే నీకెవరు' ఆ 2 సినిమాలు మీరు జూస్తే ఆ ఫైట్‌లు దే ఆర్ టూ ఓవర్ ద టాప్. చాలా గ్రావిటీ డిఫైయింగ్ ఉంటాయి. అండ్ ఈ 'రామ్ లక్ష్మణ్' నాకు తెలిసినంత వరకు ప్రతి 'రవితేజ' సినిమాకి వాళ్ళిద్దరు పనిజేశారు. అండ్ నాట్ టు సే దట్ దే ఆర్ బ్యాడ్. జస్ట్ రొటీన్ అండ్ టూ గ్రావిటీ డిఫైయింగ్ అవుతాయి అవి. అండ్ రీసెంట్ టైమ్స్‌లో నాకేమైనా నచ్చాయంటే, ఐ వాస్ జెన్యూన్‌లీ సర్ప్రైజ్డ్ 'క్రాక్' అనే సినిమాలో ఫైట్‌లు అంత అద్భుతంగా అండ్ లైక్ రియలిస్టిక్‌గా ఉంటాయనేది నేనసలు అంటే 'రామ్ లక్ష్మణ్' నుండి నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, దట్ ఈస్. అండ్ దాని తర్వాత 'విజయ్ మాస్టర్' 'దూకుడు', 'ఆగడు', 'రగడ', 'కిక్', 'బిజినెస్ మ్యాన్', 'శివమణి', 'మాస్' అండ్ మోస్ట్ రీసెంట్‌లీ 'భీమ్లా నాయక్' చేశారాయన. సో, విజయ్ మాస్టర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ విజయన్ మాస్టర్. విజయన్ మాస్టర్ ఐ థింక్ ఆయన తమిళనాడు నుండి. విజయ్ మాస్టర్ ఐ థింక్ తెలుగు అంటే ఐ థింక్ హి ఈస్ తెలుగు. నాకు సరిగ్గా తెలీదు గానీ. 'దూకుడు' సినిమాలో ఫైట్‌లు అన్నీ అదిరిపోతాయి. 'ఆగడు' సినిమాలు గూడా ఫైట్‌లన్నీ అదిరిపోతాయి. 'రగడ' సినిమాల్లో ఫైట్‌లు అన్నీ అదిరిపోతాయి. 'బిజినెస్ మ్యాన్' యాహ్! ఫైట్‌లన్నీ అదిరిపోతాయి. అండ్ దెన్ 'భీమ్లా నాయక్‌లో' యాక్షన్ అయితే బావుంది. బట్ విజయ్ హస్ డన్ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్. నేనిక్కడ లిస్ట్ చేయలేదు. బట్ యాహ్!
I'd go with that. Okay, so that is all about the technician. Sorry, no, I took a little bit too long with that. ఇప్పుడు ర్యాప్ చేయాలంటే నాకు ఇష్టం ఉన్న నిర్మాతలు నంబర్ 1 అశ్విని దత్ గారు. ఎందుకంటే ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. నాకేదో లైక్ 5G అంతే అంటే 'సీతారామ' ఎపిసోడ్‌లో చెప్పినట్టు ఆ సినిమా మీద నాకు జీరో హోప్స్ లేదు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఐ వాస్ లైక్ 'వైజీ' అంతే జడ్జ్‌మెంట్ మనం ఎప్పుడూ ఆహ్, డౌట్ చేయకూడదు అని నేను ఫిక్స్ అయ్యా. సో, డెఫినెట్‌లీ గో విత్ అశ్విని దత్ గారు. ఆ తర్వాత 'ఎంఎస్ రాజు' గారు. 3 ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ 'ఒకడు', 'వర్షం', 'నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా'. సో, డెఫినెట్‌లీ వెరీ గ్రేట్‌ఫుల్ టు హిమ్. దాని తర్వాత అంటే ఆయన గురించి నువ్వు ఆయన్ని ద్వేషించొచ్చు, ప్రేమించొచ్చు. కానీ నువ్వు ఆయన్ని అవాయిడ్ చేయలేవు. ఆయన ఎవరంటంటే 'దిల్ రాజు' గారు. ఎందుకంటే తీరా చూస్తే నీ ఫేవరెట్ సినిమాలు, నీ ఫేవరెట్ డైరెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేసిన ఏకైక ఒక వ్యక్తి ఇట్ ఈస్ 'దిల్ రాజు'. ఎన్నో అద్భుతమైన 'ఆర్య', 'బొమ్మరిల్లు', 'భద్ర', 'మున్నా', 'బృందావనం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'మిస్టర్ పర్ఫెక్ట్' అంటే ఇయన్నీ చెప్పుకుంటూ పోతే రోజంతా ఇక్కడే ఉంటాం గానీ, ఆ స్టార్టింగ్ డేస్‌లో క్లాసిక్స్ ఏదైతే ఉన్నాయో ఎవరైనా ప్రొడ్యూస్ చేశారంటే అది 'దిల్ రాజు' గారే. సో, 'దిల్ రాజు' గారు. దాని తర్వాత ఎస్. రాధాకృష్ణ గారు ఆన్ 'హారిక హాసన్ ఎంటర్‌టైన్‌మెంట్'. ఎందుకంటే బికాజ్ అందరికీ ఇష్టం ఉన్న ఒక డైరెక్టర్ 'త్రివిక్రమ్ శ్రీనివాస్' అండ్ 'జులై' సినిమా నుండి ఓర్ సారీ 'జులై' సినిమాతో వాళ్ళు ఇద్దరు పరిచయం మొదలుపెట్టారు. బట్ వాళ్ళు అఫీషియల్‌గా ఎప్పుడు కలిసి పనిచేయడం స్టార్ట్ చేశారంటే 'సన్ ఆఫ్ సత్యమూర్తి' నుండి. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' నుండి ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. అండ్ ఓవర్ ది ఇయర్స్ ద మోర్ అంటే అలవాటయిన తర్వాత యూ విల్ ట్రై అంటే ఏ ఏ నేనేం చెప్తున్నానంటే నువ్వు బేసిక్‌గా వాళ్ళ సినిమాలకి అలవాటవుతావు. అండ్ సో, యాహ్! ఐ అబ్సల్యూట్‌లీ లవ్ రాధాకృష్ణ గారు. వెయిటింగ్ ఫర్ ఎస్ఎస్ఎంబీ 28 అండ్ మీ అందరికీ ఒక బైట్ ఇవ్వబోతున్నా. నేను ఫ్యూచర్‌లో తీసే తెలుగు సినిమా కూడా సినిమాకి నిర్మాత డెఫినెట్‌లీ రాధాకృష్ణ గారు నేను అనుకుంటున్నాను. సో, ఐయామ్ డెఫినెట్‌లీ మేనిఫెస్టింగ్ థాట్. సో, డెఫినెట్‌లీ లవ్, లవ్, లవ్ 'హారిక హాసన్' సినీ క్రియేషన్స్. దాని తర్వాత 'శోభు ఎర్లగడ్డ' ఎందుకంటే మీరు 'ఆర్క మీడియా' ఫిల్మోగ్రఫీ చూస్తే 'అనగనగా దేవుడు' పక్కన పెట్టండి. 'అనగనగా దేవుడు' చూస్తే 'పంజ', 'వేదం', 'మర్యాద రామన్న', 'బాహుబలి' ఈ సినిమాలన్నీ దే ఆర్ ఆల్ ఈదర్ కల్ట్ మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్ అంతే. వేరే ఆలోచన లేదు. అండ్ ఇంకోటి 'వేదం' ఇస్ వన్ మై టాప్ 10 ఆల్ టైమ్ ఫేవరెట్ టాప్ 10 తెలుగు మూవీస్. సో, అది వాళ్ళు ఆ సాహసం చేసి వాళ్ళు ఆ స్టోరీ నమ్మి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారంటే వాళ్ళ గట్స్‌కి లేకపోతే వాళ్ళ నమ్మకానికి ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. అండ్ ఇంకోటి 'శోభు ఎర్లగడ్డ' లాంటి ప్రొడ్యూసర్ ఆయనకుండే మార్కెటింగ్ అండ్ ఆయనకుండే బిజినెస్ సెన్స్ నేను ఇంకో ప్రొడ్యూసర్‌లో ఎప్పుడు నేను చూడలేదు. అంటే అంటే ప్రొడ్యూసర్ ఒక రకంగా చూస్తే ఆయన ఇంకో రకంగా చూస్తారు. సో, హి ఈస్ జీనియస్. అబ్సల్యూట్ జీనియస్. అండ్ దెన్ లాస్ట్ కంక్లూడ్ చేయనికి 'స్రవంతి రవికిషోర్' గారు. 'స్రవంతి రవికిషోర్' గారు ఎవరంటే మన 'రామ్ పోతినేని' వాళ్ళ అంకుల్ అన్నమాట. ఈయన ఒక 4 సినిమాలు తీశారు. నాకు చాలా ఇష్టమైన సినిమాలు. నంబర్ 1 'నువ్వే కావాలి'. నంబర్ 2 అందరికీ ఫేవరెట్ సినిమా 'నువ్వు నాకు నచ్చావు'. చాలామంది అనుకుంటారు. అరే! ఇది సురేష్ ప్రొడక్షన్స్ అనుకుంటారు. ఇదంటే వెంకటేష్ సినిమా అయితే జనరల్లీ ఇట్స్ సురేష్ ప్రొడక్షన్స్. బట్ అదైతే అట్లా కాదు. సో, 'నువ్వు నాకు నచ్చావు'కి నిర్మాత స్రవంతి రవికిషోర్ గారు. 'నువ్వే నువ్వే' సినిమా కూడా ఆహ్, రవికిషోర్. అండ్ దెన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఆఫ్ రామ్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ మూవీ ఆఫ్ రామ్ 'రెడీ' తీసిన ఒక నిర్మాత వాస్ స్రవంతి రవికిషోర్. సో, వెరీ వెరీ గ్రేట్‌ఫుల్ టు హిమ్ ఫర్ మేకింగ్ 'నువ్వు నాకు నచ్చావు' ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటా. బట్ యాహ్! యాహ్! దట్స్ ఇట్. సారీ ఐ నో ఇది కొంచెం లెంగ్తీ అయింది. నేను కూడా ఇంత లెంగ్తీ అవుతుందని నేను అనుకోలేదు. బట్ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. హ్యావ్ ఎ ఫాంటాస్టిక్ ఫ్రైడే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. విల్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్.